హైదరాబాద్ సంతోష్ నగర్ లో కండర క్షీణత అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టీఎండీఏ విజయాలు కార్యక్రమాల పత్రికను ఆవిష్కరించారు. మస్క్యులర్ డిప్రోట్రీ తీవ్రమైన వ్యాధి అని, బాధితులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. 4,000 ఇస్తున్న పెన్షన్ను 6,000కు పెంచాలని, అలాగే కంపల్సరీ కేర్ టేకర్ ఉండే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లుగా తెలంగాణలో కూడా నెలకు 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని సంఘం ప్రకటించింది. 13 ఇయర్స్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వి ఏజ్ పెరిగినా కొద్దిగా మజిల్ మొత్తం వీక్ అయిపోతూ, బాడీ మొత్తం మజిల్ మొత్తం వీక్ అయిపోతూ రోజు 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 అట్లా క్షీణించుకుంటూ కొన్ని రోజులు కొంచెం ఒక కట్ట పట్టుకుని నడుస్తుంటాడు. తర్వాత మొత్తం కింద కూర్చొని లేవరాకుండా అయిపోతుంది. తర్వాత వీల్ చైర్కే అవుతాం పరిమితం. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తం మంచానికే పరిమితం అవుతాం. ఆ తర్వాత కొందరికి స్నానం చేపియాలి, తినబెట్టాలి, అన్నం తినబెట్టాలి, నీళ్లు దాపాలి. ఎలా అంటే ఒక మంచి చిన్న పిల్లగానికి ఒక తల్లిదండ్రులు ఒక 1 ఇయర్ పిల్లగాన్ని ఎలా చూస్తారో ఆ విధంగా చూడాల్సినంత ఘోరమైన దుస్థితి ఉంటుందన్నమాట ఈ కండర క్షీణత వారితో. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, మెడిసిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ కనీసం మేము 4 రోజులు బతకాలనుకుంటున్నాం. అందరూ మంచి కాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళందరూ చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. కానీ మేము అలా అడుగుతలేము ప్రభుత్వాన్ని. మేము బతకాలి, మమ్మల్ని బతికించండి. మేము బతకాలి అంటే మాకు ఒక కేర్ టేకర్ కావాలి. మేము 4 గోడల మధ్యలోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మేము 8 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రోగ్రామ్ చేశాము, ఎన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చేశాము, ధర్నాలు చేశాము, ఎక్కడెక్కడో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినాం. ఇంతవరకు ప్రభుత్వానికి చలనం లేదా, లేకపోతే వాళ్ళు మనం పట్టించుకోవట్లేదా అంటే మమ్మల్ని ఒకసారి గుర్తించాలి ప్రభుత్వం కూడా. ఎందుకోసం మంచి మంచి పనులు చాలా చేస్తున్నారు. రైతు బంధు ఇస్తున్నారు, లేకపోతే ఇంకా వేరే చాలా ఇస్తున్నారు. బతుకమ్మ చీరలు అంటారు, ఇంకేమేమో ప్రోగ్రాంలు చేస్తారు. అవన్నీ చేయండి, కాదు అనట్లేదు. కానీ అందులో ఎంత చిన్న బడ్జెట్, ఒక చిన్న బడ్జెట్ పెడితే మాకు ఒక ఆంధ్రప్రదేశ్లో 15,000 రూపాయల పెన్షన్ కండర క్షీణత బాధ్యతలకు ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇవ్వాలని చెప్పి 8 సంవత్సరాల గురించి కొట్లాడితే ఇక్కడ మాత్రం ఇవ్వట్లేదు. అక్కడ ఒక 2 ఇయర్స్లో కింద అడిగారు, అక్కడ మాత్రం ఇస్తున్నారు. అంటే అక్కడికి అక్కడ ఇంకా లో బడ్జెట్ అన్నారు, అదే బడ్జెట్ ప్లస్ అన్నారు. నాకు మొత్తం చెప్పడానికి రాదు కానీ ప్లస్ అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత మా మీద దయ చూపట్లేదా? ఎందుకు ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? నిద్రపోతుందా? దయచేసి రేవంత్ రెడ్డి గారు చేతులు లేవకుండా చేతులు చెప్పుకున్నావు. ఈ కండర క్షీణత బాధితులు అందరినీ దయచేసి కొంచెం కాపాడండి. మేము 4 కోట్ల మధ్యకి ఒక ఫెసిలిటీస్ కల్పించడానికి అదంతా పనికొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే 15,000 రూపాయలు ఈ కండరాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత, సామాజిక బాధ్యతలాగా దీన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా 15,000 రూపాయలకు తక్కువ కాకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ క్లియర్గా ప్రొవిజన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే, ఇట్లాంటి 100% డిజబిలిటీ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళకి, కండరాల క్షీణత అనేటటువంటి జబ్బులతోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఒక సహాయకుల్ని కూడా నియమించాలనేది చట్టం చెప్తా ఉంది. సహాయకులకు కూడా పెన్షన్ ఇవ్వాలనేది కూడా చట్టం చెప్తా ఉంది. కానీ సహాయకులకు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, కానీ మస్కులర్ వ్యాధితోటి బాధపడుతున్నటువంటి డిజబిలిటీస్ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ అసోసియేషన్ వైపు నుంచి ప్రత్యేకంగా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది డిజేబుల్స్ 21 రకాల జబ్బులతోటి బాధపడతా ఉన్నారు. వికలాంగులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని మిగతా వాళ్ళు కొట్లగొట్టుకొని పోతారు, ప్రాపర్టీస్ని ఆక్రమించుకుంటారు, డబ్బులు తీసుకొని రిటర్న్ ఇవ్వటం లేదు. వికలాంగులకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలు, వికలాంగులుగా ఉన్నారు కాబట్టిగా ఎవరు కూడా పెళ్లి చేసుకుంటానికి ముందరికి రావట్లేదు. వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లేవు. ఉద్యోగాలు లేకపోవడం, ఆర్థికంగా లేకపోవడం, ఏ పని చేసుకోలేక రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడతా ఉంటారు. దేశవ్యాప్తంగా వికలాంగులను రక్షించడం కోసం, వికలాంగులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం